తిరుప్పావై పాశురాలు 3వ రోజు విభవం అవతారములు. ఈరోజు ఆండాళ్ళ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్ కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మన కోసం ఒకసారి చేపలాగా, ఒకసారి తాబేలులాగా, ఒకసారి వరాహంలాగా, మరొకసారి ఇటు మనిషి కాని అటు మృగము కానివాడిలా, ఒకసారి మనిషిలా, ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు. ఓంగి పెరిగెను ఉల్గళంద కొలిచెను ఉత్తమన్ పేర్పాడి పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది. భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. ఆయన నామంకు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకుపోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్థకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌందర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన వామనమూర్తిని అమ్మ ఊహించింది. ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు. ఆ పెరగటం కూడా బలి చక్రవర్తి ఒక పాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన 2వ పాదం నీరు ఒకేసారి భూమిని చేరాయట. మరి ఇంత త్వరగా ఎలా పెరిగాడు? ఆయన పెరగలేదు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు కదా. ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన. ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. 3వ కాలు బలి తలపై పెట్టాడు. బలి అహం కాస్త దాసోహంగా మారింది. రసాతలం బలికి ఇచ్చినాడు. మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది. 2వ రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్ కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది. ఈరోజు ఆయన మనల్ని ఉద్ధరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది. వ్రత ఫలితములు. ఈరోజు చాలా ప్రధానమైన రోజు. ఆండాళ్ తల్లి ఈ వ్రతము చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పిన రోజు. పెద్దలు మనల్ని ఆశీర్వాదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనిషికి మంచి భవనాలు ఉంటే సుఖమా, లేక యంత్రాలు వాహనాలు ఉంటే సుఖమా, లేక సమాజంలోని వ్యక్తులందరికీ అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా? మనిషికి ఉండటానికి నీడ అవసరం, అది ప్రశాంతంగా ఉండాలి. తినడానికి ఆహారం అవసరం, అది పుష్టిగా ఉండాలి. త్రాగటానికి జలం అవసరం, అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్థ కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. మనము చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట అదృష్ట 2 ప్రయోజనాలను కలిగించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే, అది అదృష్ట ఫలం. దృష్ట ఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయుష్షు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మ కూపంలోకి చేరనక్కర లేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెళ్లే ముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది. ఈ వ్రత గొప్పతనం అలాంటిది. ఈ వ్రత ఫలితం ఇచ్చి శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది. ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది. ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది. ఈ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండాళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావలసింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ రూపములో ఒదిగి ఉంటారు కదా.
ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా. ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్ఠిస్తే, మిగతా మంత్రాలన్నీ అనుష్ఠిస్తే వచ్చే ఫలం లభించదా? ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. అజ్ఞాతవాసములో పాండవుల గుట్టు రట్టు చేయటానికి దుర్యోధనుడు తన గూఢాచారులను పంపాడు. వారికి ఎక్కడా కనపడలేదు. ఇంత పరాక్రమమైన వాళ్ళు దాగి ఉండటం చాలా వింతయే కదా. దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లు కాదయా, వారు ఒక్కొక్కరు నారాయణ మహామంత్రం ఉపాసన చేసిన మహనీయులు కనుక వారు ఉన్న దగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల బాధ ఉండదు. ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరి సంపదలతో కనపడింది. అందుకే ఉత్తర గోగ్రహణం చేశారు. తర్వాత కథ మనకు తెలుసు. ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనము నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి. నాంగళ్ ఏమి కోరిక లేని నంపా వైకు లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది. ఛాత్తి నీర్ ఆడినాల్ వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మనం కోరేది శ్రీకృష్ణ పాదసేవయే కదా. మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది? ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా. వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే. తీంగిన్రి నాడెల్లాం బాధలు ఉండవు. తింగళ్ ముమ్మారి పైడు నెలకు 3 సార్లు వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఓంగు పెరుంజెన్నల్ కలువ తామరలు ఏపుగా పెరుగుతాయి. ఊడు కయల్ ఉగళ ఆ నీటిలో బలమైన చేపలు తిరుగుతుంటాయి. పూంగువళై పోదిల్ పొరిపండు కణ్పడుప్ప అందమైన పుష్పాలు పూస్తాయి. వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. తేంగాదే పుక్కిరుందు క్షీరుత్ములై పత్తి వాంగక్కుడం నిరైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కల్ పశువులు ఇచ్చే పాలు మా పాత్రను దాటి పొంగే అంత చక్కని పాడి ఉంటుంది. నీంగాద శల్వం నిరైంద్ కావలసిన ధనం సంపదలు చేకూరుతాయి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.